వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఇద్దరు సహకారులు సహకరించారు. ఏలూరు వాస్తవ్యులు కంచర్ల ఝాన్సీ రాణి గారు, వారి యొక్క భర్త గారు కీర్తిశేషులు కంచర్ల రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శాంసన్ గారు, కుమార్తె మేరీ గ్రేస్ ఇవాంజలిన్ గారితో కలిసి సహకారం అందించారు. సహోదరి కంచర్ల ఝాన్సీ రాణి గారికి ధన్యవాదాలు. శాంసన్, మేరీ గ్రేస్ గారులను ప్రభువు ఆదరించాలని నేను ప్రార్థిస్తున్నాను. రెండవ కుటుంబము మస్తాన్ మన్యం కాలనీ వాస్తవ్యులు ఈదా లక్ష్మీకాంతమ్మ గారు, కీర్తిశేషులు నరసింహమూర్తి ఈదా గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులందరితో కలిపి సహకారం అందించారు. లక్ష్మీకాంతమ్మ గారికి ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులు కుమార్తెలు అల్లుళ్ళు విప్పర్తి నిర్మల విశ్వాస్ కుమార్, బలువురి శ్యామల శాంసన్, కాశీ రజని వెంకటేశ్వరరావు, అరిగెల శైలజ శ్రీనివాస్ మరియు మనమలు రవికాంత్, రాజేష్, చమన్, చైతన్య, తన్మయి, సుస్మిత, జ్ఞాన, సంసిత, హిమబిందు, మోక్షిత్, మెషక్ సహకారం ఇస్తున్నారు. లక్ష్మీకాంతమ్మ గారికి ధన్యవాదాలు. ఝాన్సీ గారు, లక్ష్మీకాంతమ్మ గారు ఇచ్చిన సహకారములను బట్టి ప్రభువును ప్రార్థిద్దాము. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు సహాయం చేయాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తలలు వంచండి, ప్రార్థిద్దాము. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాము. గత రాత్రి వాక్యము చేత మీరు అనేకులతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నేటి దినం ఝాన్సీ గారు, ఈదా లక్ష్మీకాంతమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారములను బట్టి వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభు వాక్యము చేత మమ్మలను ఆదరించండి. వాక్యములో ఇచ్చుట అను గొప్ప కృపను గూర్చి వ్రాయబడింది. దీన్ని అర్థం చేసుకోవటానికి, ప్రాక్టీస్ చేయటానికి మాకు సహాయం చేయండి. నజరేయుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము కొరింథీ సంఘమునకు పౌలు గారు వ్రాసిన రెండవ లేఖ 8వ అధ్యాయంలో నేను గత దినము చివరి వరకు చదివాను. చివరిలో 24వ వచనంలో ఒక మాట మీకు చెప్పి 9లోకి వెళ్తాను. ఈ చివరి మాట, కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమై మా అతిశయం వ్యర్థం కాదనియు సంఘముల ఎదుట కనపరచుడి. 2 రెస్పాన్సిబిలిటీస్. 1, మీ ప్రేమ యథార్థమైనది అని రుజువు చేసుకోవాలి. 2, మిమ్మల్ని గూర్చి మా అతిశయం ఖచ్చితమైనది అని రుజువు చేసుకోవాలి. బోత్ డిపెండ్స్ అపాన్ యూ కొరింథియన్స్. ఈ 2 మీ వల్లనే సాధ్యమవుతాయి అన్నాడు పౌలు గారు. 1, ప్రేమ యథార్థమైనదై ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి మెకానికల్. యాంత్రిక ప్రేమ కాకూడదు, యథార్థమైన ప్రేమ కావాలి.
ఇవాళ ఎక్కడ చూసినా మెకానికల్ లైఫ్స్ కనబడుతున్నాయి, యాంత్రికమైపోయాయి, వెరీ టైం బౌండ్. ఎక్కడ ఎవరికి టైం లేదు, ఎవరు ఖాళీగా ఉన్నట్టు కనపడరు. దే ఎంగేజ్డ్ దెమ్సెల్వ్స్ బై ఫోకసింగ్ దేర్ వ్యూ ఆన్ సెల్ ఫోన్, ఇంటర్నెట్. మీరు ఈ మధ్యన చాలా సులువుగా కనుక్కోగలిగేది ఏంటంటే, కుటుంబంలో అందరూ ఒక చోటే ఉంటారు, కానీ ఎవరెవరితో మాట్లాడుకోరు. ఎవరి సెల్ ఫోన్లో వారు తలకాయ దూర్చి ఎవరి పనాలు చేసుకుంటుంటారు. ఒకే రూమ్లో ఉంటారు, కానీ ఎవరు మాట్లాడుకోరు. ఒకే కుటుంబం అయి ఉంటారు, కానీ మాట్లాడుకోరు. ప్రైవేట్గా ఎంగేజ్ అవుతున్నారు. నేను ఇది చాలా విచారకరమైన సంఘటనగా చెబుతాను. ఎందుకంటే కుటుంబాల మధ్యన ప్రేమ మెకానికల్గా అయిపోతుంది. యథార్థంగా ఉండాలి. ఆ ప్రేమ, దాని యొక్క మృదుత్వము, ఆ సెన్సిబిలిటీ చాలా స్పష్టంగా కనపడాలి. ఎవ్రీవన్ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్. ప్రతివాడు సులువుగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీరు మీ కుటుంబంలో ప్రేమను, మృదువైన ప్రేమను కలిగి ఉన్నారని, యథార్థమైన ప్రేమను కలిగి ఉన్నారు. నేను చెబుతాను. నేను ఒక ఆయనకి ఫోన్ చేశాను, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అన్నదమ్ములను గురించిన చర్చ వస్తే మా మధ్య, ఆయన అన్నగారు గత 50 సంవత్సరాల్లో వారిద్దరు కలుసుకున్న సన్నివేశాలు, గడిపిన కాలము లెక్కెట్టమన్నాను నేను. వారిద్దరు కలుసుకున్న సందర్భాలు మరియు వారు గడిపిన సమయము, వారు అన్నదమ్ములు కదా, కలిపి గడిపిన సమయం లెక్కెట్టమంటే ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ ఫ్యూ, సంఘటనలు చాలా తక్కువ, కలిపి గడిపిన సమయము నాట్ మోర్ దాన్ 1 or 2 days టైం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, గత 25 సంవత్సరాల్లో ఎన్నడూ ఈ అన్న తమ్ముడింట్లో పడుకొని ఒకరోజు ఉండి, నివాసం ఉండి వాళ్ళు పరామర్శించలేదట. ఆ తమ్ముడు అన్న ఇంట్లో ఉండి ఒక రాత్రి గడిపి అన్నగారిని పరామర్శించలేదట. వాట్ కైండ్ ఆఫ్ బ్రదర్స్ దే ఆర్, ప్లీజ్ అండర్స్టాండ్. తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నప్పుడు అందరూ ఒకే ఇంట్లో, ఒకే గదిలో, ఒకే చోట ఉంటున్నాం కదా, తింటున్నాం కదా. ఒక్క దాకలో సట్టిలో వండిందే అందరూ పంచుకొని తింటున్నారు కదా. దెన్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దే డివైడెడ్ యాజ్ ద ఫ్యామిలీస్? ఏం జరుగుతుంది? ప్రేమ యథార్థమైనది, ఇది లోపించింది. ఒకప్పుడు ప్రేమ చల్లారిపోయింది అనే పదాలు వాడేవాళ్ళు బైబిల్లో. నవ్వుతూ ఒక తమ్ముడు అన్నాడు, చల్లారిపోతే పొయ్యి మీద పెట్టి వేడి చేయొచ్చు కానీ అన్న, ఇట్స్ ఎవాపరేటెడ్, ఆవిరైపోయింది అని అన్నాడు. దట్స్ ట్రూ. అది సత్యమే, అది సత్యమే. కనుక ఇవాళ నేను చెబుతున్నాను, ఇట్ ఈస్ 100% ట్రూ. యు మే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగానండి. ఇవాళ నో బడీ ట్రస్ట్స్ అదర్స్. ఎవ్వరు ఇంకొకరిని నమ్మటం లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు, జాగ్రత్తగా వినాలి. నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నాను, ప్రేమ యథార్థత అంశం మీద మాట్లాడుతున్నాను. ఒక విషయం చెప్తానండి. నేను ఒక ఇష్యూలో, చాలా తీవ్రమైన ఒత్తిడి ఉండాల్సిన ఇష్యూలో ఐ ప్రే టు గాడ్, నేను ప్రార్థన చేశాను. ప్రార్థనలో దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు. ఆ నెమ్మది నేను 24 గంటల్లో అద్భుతంగా అనుభవించిన ఒక సందర్భం మీకు చెబుతున్నాను. నేను ఐ ట్రస్టెడ్ పీపుల్ అండ్ I became trustworthy to others. I enjoyed the presence of God.
నేను ఒక వ్యక్తిని నమ్మాను, నేను నమ్మకంగా ఉన్నాను ఇంకో వ్యక్తికి. బోత్ వర్ హ్యాపెండ్. నేను ఒక ఆయన్ని నమ్మాను, నేను మరొకడికి నమ్మకంగా ఉన్నాను. గాడ్ ఆనర్డ్ మై ఇంటెగ్రిటీ. దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ దినమెల్లా నా అవసరాలన్నీ కూడాను ప్రభు చాలా క్యాలిక్యులేటెడ్గా, ఆర్గనైజ్డ్గా ఆ డే కంప్లీట్ అవటం నేను చూశాను. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, లాయల్టీ కలిగి ఉండాలి. ప్రేమ యథార్థమైనది అన్నప్పుడు యూ షుడ్ బి లాయల్ టు ఈచ్ అదర్. ఒకరికి ఒకరు మనం ఖచ్చితమైనటువంటి జవాబుదారీతనము, ఖచ్చితమైనటువంటి ఉండవలసినటువంటి తీరు, మర్యాదపూర్వకమైనటువంటి ఆరోగ్యకరమైన ప్రవర్తనా తీరు మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి. నోబడీ ట్రస్ట్స్ నో వన్. ఎవరు ఎవరిని నమ్మటం లేదు వాళ్ళు. కానీ నేను చెబుతానండి, ఇఫ్ యు ట్రస్ట్ సమ్వన్, మీరు మరొకరిని నమ్మగలిగితే, వాళ్ళు మిమ్మల్ని నమ్మగలిగితే పరలోకం యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడే చూస్తారు. పరలోక ఎక్స్పీరియన్స్ ఇక్కడే చూస్తారు. ఐ కెన్ ఈజీలీ సే దట్ టు యూ. చాలా సులువుగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. నిజమే, ఈ లోకం చెడిపోయింది, ఈ లోకం భయంకరమైంది, ఈ లోకం దౌర్భాగ్యమైంది, ఈ లోకం కుళ్ళుతో నిండింది, చెడుతో నిండింది. ఇవన్నీ కూడాను వాస్తవమై ఉండవచ్చు, కానీ ఇవే లోకం కాదు. దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ గుడ్నెస్ ఇన్ ద వరల్డ్. లోకంలో చాలా మంచి కూడా ఉంది. ఇఫ్ యూ ఏబుల్ టు సీ ద గుడ్నెస్ ఇన్ ద పీపుల్, యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. మీరు మంచిని చూడండి, మంచితనాన్ని చూడండి, ఆపర్చునిటీస్ చూడండి, ఆటంకాలు చూడకండి, ఆపర్చునిటీ చూడండి. సీక్ ద ఆపర్చునిటీస్. వై యూ సీక్ ఫర్ ద బ్యారల్స్? ఎందుకు ఆటంకాలు వైపు చూస్తాం? బ్యారియర్స్ వైపు ఎందుకు చూస్తాం? చూడాల్సిన పని లేదు. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, నీ ప్రేమ యథార్థమై ఉంటుందో, ఎవ్రీథింగ్ విల్ బి బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ. అంతా కూడా సంతోషం ఉంటుంది. నీ కుటుంబంలో నువ్వు భార్యను ప్రేమిస్తే అత్యధికంగా ఆనందిస్తావు. తెలుసా నీకు ఈ విషయం? బైబిల్లో ఇస్సాకు తల్లి చనిపోయింది, షారా గారు చనిపోయారు. చాలా దుఃఖంలో ఉన్నాడు. 7 years ఇంచుమించుగా చాలా దుఃఖంలో ఉన్నాడు. ఇస్సాకు 40 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఇస్సాకు పుట్టిన 33 ఏళ్లకు షారా చనిపోయింది. 7 సంవత్సరాలు తల్లిని గుర్చిన దుఃఖాన్ని అతడు అనుభవించాడు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ 2 yearsగా నాకుంది. నేను మా తల్లిగారిని ఎవ్రీ డే, ప్రతిరోజు తలుచుకుంటాను. ఆవిడ బతుకున్న దినాల్లో నేను తలుచుకున్నానో లేదో సమంగా ఐ కాంట్ గివ్ ద గ్యారంటీ. బట్ ఇవాళ నేను చెబుతున్నాను, 2వ సంవత్సరం నడుస్తుంది అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళి. ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్ అవర్స్లోనే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక అమ్మ ఉంటే బాగుంది, ఇట్లా ఉండేది, అట్లా ఉండేది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి వ్యక్తి కూడా తన యొక్క వ్యక్తిగత జీవితంలో సెన్సిబుల్గా ఉండాలి. ఇస్సాకు షారా యొక్క మరణం అప్పుడు దుఃఖములో ఉన్నాడు. అప్పుడు ఆయనకు దేవుడు రిబ్కా భార్యగా ఇచ్చాడు. రిబ్కాని ప్రేమించాడు ఇస్సాకు. అప్పుడు తల్లి విషయమున గుర్చిన దుఃఖ నివారణ పొందాడని రాసు. ఆదికాండము గ్రంథము మనం 23వ అధ్యాయం 24వ అధ్యాయం చివర ఈ వచనాలు మనం చూస్తాం. ఆ తర్వాత వచనాల్లో అబ్రహాము కెతురా వివాహంగా అనిపిస్తుంది. ఎండింగ్ వర్స్ ఆఫ్ ద 24th chapter సేస్, ఏమని చెబుతుందంటే, ఇస్సాకు భార్యను ప్రేమించాడు, దుఃఖ నివారణ పొందాడు. మన పిల్లలు ఆటోమేటిక్గా ప్రేమిస్తాం, పిల్లలు వాళ్ళని ప్రేమిస్తారు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం గృహంలో ఉంటుంది ఒకసారి ఆలోచించండి.
అదే కొంచెం ఆ ప్రేమ కొంచెం ప్రక్కగా సహోదర కుటుంబానికి మనం వర్తింప చేస్తే ఆ ఆనందం స్ప్రెడ్ అవుతుంది, ఆ ఆనందం ఇంక్రీజ్ అవుతుంది, అర్థమవుతుందా, పెరుగుతుంది, విస్తరిస్తుంది, ఒక గ్రేట్ హార్మనీ ఏర్పడుతుంది. ఒక ముస్లిం వచ్చి హిందూస్ని తిడితే, ఒక హిందూ వచ్చి ఒక క్రిస్టియన్స్ని తిడితే, ఒక క్రిస్టియన్ వెళ్ళి ముస్లిం హిందూని తిడితే వాటికి పుస్తకాలు గ్రంథాలు ఆధారం పెట్టుకుని అసలు వీళ్ళు గ్రంథాలు చదివారా? ఒక హైందవుడు ముస్లింని క్రిస్టియన్ని తిరస్కరిస్తుంటే అసలు ఆ గ్రంథాలు చదివాడా అతను? ఒక క్రైస్తవుడు మహమ్మదీయుల్ని హిందువుని తిరస్కరిస్తున్నట్టు వాడు అసలు బైబిల్ చదివాడా? ఒక ముస్లిం క్రిస్టియన్ని హిందూని వాడు హేట్ చేస్తున్నాడు అంటే, అసహించుకున్నాడు, తిరస్కరిస్తున్నాడు అంటే వాడు ఖురాన్ చదివాడా? నా ప్రశ్న. ఎందుకంటే మాకు బాగా తెలుసు అని చెప్పి గొప్పగా వెళ్ళి ఒకళ్ళొక్కళ్ళు దూషించుకుంటున్నారు సోషల్ మీడియాలో. ప్రేమ లేదు, ప్రేమ యథార్థమైంది కాదు. దే బిలీవ్డ్ ఆఫ్ ద డాక్ట్రిన్స్, నాట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. దట్ ఈస్ ద వర్స్ట్ కండిషన్ ఆఫ్ ద హ్యుమానిటీ టుడే. తెలుస్తుందా? నేను ఒక మాట చెప్తానండి, కొంచెం జాగ్రత్తగా రండి. ఒక్కసారి నా మాటలు మీకు ఏంటి ఇట్లా మాట్లాడ అనిపించవచ్చు, నా వరకు అది ట్రూత్ అని నేను నమ్మిన తర్వాత మాట్లాడుతున్నాను. ఒక పొలిటికల్ పార్టీ ఉంది, it's formed to serve the people. Another political party is also formed to serve the people. When the attitude is serving, then why both are contradicting? చెప్పండి. వీళ్ళిద్దరూ ఒక హౌస్లోనే కూర్చుంటాడు, ఒకడు అధికార పక్షంలో ఉంటాడు, ఒకడు ప్రతిపక్షంలో ఉంటాడు. ప్రతిపక్షం వాడు ప్రజల కోసం అంటాడు, అధికార పక్షం వాడు ప్రజల కోసం అంటాడు. దెన్ వై కాంట్రడిక్టరీ? యథార్థమైన ప్రేమ లేకపోవటమే. అర్థమవుతుందా? కనుక ఇట్లా మనం ఆలోచన చేస్తే ప్రతివాడు మంచోండి అని చెప్పడానికి ప్రయత్నం చేయడానికి తప్పు చేస్తున్నాడు. ప్రతివాడు నేను నీతిమంతుడని చెప్పడానికి యత్నం చేస్తూనే అక్రమం చేస్తున్నాడు. ఎవరు కూడా తనను తాను అవివేకిగా చెడ్డవాడిగా చిత్రీకరించుకోరే. అప్పుడు చెడెందుకు ఉంది సమాజంలో? హిపోక్రసీ, వేషధారణ, ప్రేమ యథార్థమైనది కాకుండా ప్రేమిస్తున్నట్టుగా నటించటం. స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన భారతదేశాన్ని చూసుకోవటం తప్ప చీపురు తీసుకుని ఫోటోలు దిగటం కాదు. ఐ అప్రిషియేట్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్. నేను ఒక వాట్సాప్ మెసేజ్ పిటిషన్ చేసిన. ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర ఒక గార్బేజ్ ఉందండి, క్యాన్ యూ హెల్ప్ అస్ టు క్లియర్ దట్? విత్ ఇన్ 48 hours he cleared out. ఎక్సలెంట్ జాబ్. అది యథార్థమైంది అంటేనండి. తన వృత్తిని ప్రేమించాడు, ఎన్విరాన్మెంటల్ క్షేమం కోసం ఆయన ఇమీడియట్గా యాక్షన్లోకి వెళ్ళాడు. అది తన వృత్తిని ప్రేమించడం. అది యథార్థంగా ఉండాలి ప్రేమ. ఎందుకని వాళ్ళ మతం, ఎందుకని వాళ్ళ రాజకీయం పడగలిప్పి బుసగొట్టుకుంటుందండి? When their attitudes are proper, when the philosophies of the religions are the good and unique, why quarreling each other? కనుక గ్రంథాల్లో తప్పు లేదండి. గ్రంథాలని అపార్థం చేసుకుని మాట్లాడుతున్న వాళ్ళలో తప్పు ఉందండి. ప్రేమ చెప్పింది ఏ గ్రంథం చెప్పినా, ఇస్లాం చెప్పినా, క్రైస్తవ్యం చెప్పినా, హైందవ్యం చెప్పినా ప్రేమ 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 గురించి చెప్పింది. అది లేనప్పుడు మానవుడు తన ధర్మాన్ని గురించి ఎంత చెప్పినా కూడా అది అధర్మమే, ధర్మం కాదు. నీకు ధర్మం అర్థమైతే ఇంకోళ్ళు ద్వేషించవు. నేను ఐ క్రిటిసైజ్ ద క్రిస్టియన్స్ హూ ఆర్ క్రిటిసైజింగ్ ద రిలీజియన్స్ అండ్ అదర్ రిలీజియస్ లీడర్స్. ఏ క్రైస్తవుడైతే ఇతర క్రైస్తవేతర మత నాయకత్వాన్ని విమర్శిస్తున్నాడు, వాడు నేను విమర్శిస్తున్నాను. ఇట్స్ నాట్ ట్రూ ఇన్ ద బైబిల్.
బైబిల్లో అది సత్యముగా లేదు, అక్కడెక్కడ కనపడదు మీకు. బైబిల్ అట్లాంటి అసత్యాలు రాయడు. అందుకనే వాక్యం చెప్తుంది, ప్రేమ లేనివాడు ఆయన సంబంధే కాదు. ఇఫ్ ఎనీబడి డజంట్ లవ్ ద పీపుల్, హీ నెవర్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని సంబంధి కాడు. హీ ఈజ్ నాట్ ద రిలేటివ్, హీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు గాడ్. ఇంత స్పష్టంగా బైబిల్ చెబుతుంటే ఎట్లా ద్వేషిస్తావు? ఎట్లా ద్వేషిస్తావు? ఒక క్రైస్తవేతరుడు మిత్రుడు ఒక క్రైస్తవుడితో ఆర్గ్యూ చేస్తున్నాడు, ఒక పాపి శిక్షించబడాల్సిందే, ఒక పాపి శిక్షించబడాల్సిందే అంటూ ఒకడు దొంగతనం చేశాడు, వాడిని క్షమిస్తావా, పోలీసులు పట్టించి జైలుకి పంపించి శిక్షిస్తావా అని అడుగుతున్నాడు ఆయనకి అర్థం కాలేదు. ఒక్క మాట చెబుతాను వినండి మిత్రులారా. ఇవాళ చెరసాలలో జనం మగ్గుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ మైండ్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల మనసుల్లో క్షమాపణ అనే ఒక చిన్న భావన కొరవటంతో ఇవాళ ఎంతోమంది అకారణం అనే కంటే ప్రేమ లేకపోవటం వల్ల సమాజంలో చెరసాల్లో గడుపుతున్నారు. దొంగతనం కేసుల్లో, చిన్న చిన్న కేసుల్లో, పెట్టి కేసుల్లో క్షమించగలిగినటువంటివే. ఓకే, చాలా పెద్దవి దేశద్రోహాలు, మర్డర్స్, చిన్నపిల్లల అపాశవికమైనటువంటి రేప్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సచ్ వర్స్ట్ క్రైమ్స్. అవేమీ కాదు. రన్నింగ్ ట్రాఫిక్లో ఎదర కారుకి పక్క కారు తగిలితే ఏదో పెద్ద భయంకరమైన నేరం జరిగిపోయినట్టుగా చిన్న డెంట్ అవుతుంది. ఏమవుతుందండి? ఇంత ట్రాఫిక్లో అవుదా? దాన్ని క్షమించుకోలేరా? సో ప్రేమ యథార్థమైనదిగా ఉండాలని పౌలు గారు చెప్పిన మాటలో ఎంతో లోతైన సారం ఉంది. ఇండివిజువల్గా మనం అప్లై చేసుకుంటే నీ హృదయంలో ప్రేమ బిల్డ్ అవుతూ వెళ్తే సైమల్టేనియస్లీ యువర్ మైండ్ సెట్ ఫర్ ఫర్గివ్నెస్ విల్ గ్రో. నువ్వు క్షమించడంలో పైకి లేస్తావు, నువ్వు క్షమించడంలో డెవలప్ అవుతావు. కాబట్టి ప్రేమించుకోలేని వాడు దేశంలో ఉండకూడదు. అదే దేశాన్ని ప్రేమించమంటే, దేశాన్ని ప్రేమించడం మనుషులను ప్రేమించడం. ఇవాళ మనం రీజనల్ ఫీలింగ్స్తో కొట్టుమిట్టాడిపోతున్నాం. నార్త్ అని, సౌత్ అని, తమిళ్ అని, తెలుగు అని, కన్నడ అని. భారతదేశాన్ని కట్టి ఉంచినటువంటి కాన్సెప్టే అద్భుతం. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం లేదు. జాగ్రత్తగా వినాలి. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి జాతులు, మతాలు, కులాలు, వర్గాలు, ఫైనాన్షియల్ డిస్క్రిపెన్సీస్, సోషల్ ఇల్నెస్ ఎక్కడ లేదు. కానీ దేశం అంతా ఒక తాటి మీద ఉంటుంది. కనుక ఈ కాన్స్టిట్యూషన్ ఇట్స్ బెస్ట్ కాన్స్టిట్యూషన్. నేను ఇందాక చెప్తూ ఇంకో మాట చెప్పాల్సింది ఆగాను. ఏమిటంటే ఆ సోదరుడు అడుగుతున్నాడు ఏమని అంటే, మతానికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మనుషులు శిక్షించబడాల్సిందే అని చెప్పాడు. మనుషులు శిక్షించబడవలసిందే. అసలు మన కాన్స్టిట్యూషన్ రాసింది శిక్షించడానికి కాదు, నా వ్యక్తికి తెలియలా. The basic concept of writing our constitution is not for punishment. శిక్షించడానికి రాసిన రాజ్యాంగం కాదు మనది. మన ఐపీసీ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ శిక్షించడానికి చేసింది కాదు, వాళ్ళల్లో మార్పు కోసం చేసింది. మీకు ఒక్క మాట చెప్తున్నాను, జైల్స్కి పంపిస్తారు కదా నేరస్తుల్ని,
జైళ్ళలో శిక్ష ప్రధానం కాదు, మార్పు ప్రధానం. ఇదే భారతదేశం యొక్క గొప్పతనం. ముస్లిం కంట్రీస్లో పాపం చేశాడు అని చెప్పి అంగాన్ని కత్తిరించేస్తారు, పేక కత్తిరించేస్తారు, చేతులు నరికేస్తారు. కానీ ఇండియాలో అలా కాదు. వాడిని చెరసాల్లో పెట్టి ఒక జైలర్కి, ట్రైన్డ్ జైలర్కి అప్పచెప్పి వాళ్ళు పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేటట్టుగా కృషి చేస్తుంది ఇండియన్ జైలు సిస్టమ్. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు, చాలామందికి అర్థం అవ్వట్లేదు. దీని వెనక ఏమిటంటే ప్రేమ. ఈ పీనల్ కోడ్ వెనకాల ఉన్నది ప్రేమ. జస్ట్ లైక్ ద లా ఆఫ్ మోసెస్, ది సేమ్ పీనల్ కోడ్ రిప్రజెంట్స్ ద రిప్లిక్ ఆఫ్ ద లా ఆఫ్ మోసెస్. దీనిలో శిక్షలు లేవు, దీనిలో పరివర్తన కొరకైనటువంటి ప్రయత్నాలే ఉన్నాయి. కనుక దొంగోడు శిక్షించబడాలి, క్షమించబడకూడదా? దొంగవాడు క్షమించబడకూడదా? ఓకే, అన్బేరబుల్ ఎక్స్ట్రీమ్ క్రైమ్ నేను కాదనలా, ఓకే, రిహాబిలిటేషన్ పోవచ్చు. సైకిల్ తగిలితే కూడా వాడికి జైలుకి పోవాలా? నీ స్కూటర్కి ఎవడని తగిలితే వాడు జైలుకి పోవాలి? వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్ దాట్? నీకు 10 రూపాయలు ఇవ్వలేకపోతే అప్పుల్లో ఉండిపోయి వాడు జైలుకి వెళ్ళిపోవాలా? ఓ చెక్ ఇస్తాడు, పాపం జబ్బుతోటో సమస్యలతోటో బౌన్స్ అవుతుంది, వెంటనే తీసుకెళ్ళి క్రైమ్ కట్టి జైలు వేసేయాలి వాడిని. కాబట్టి ప్రేమ గురించి మాట్లాడుతోంది బైబిల్. మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి, మీ రీజనింగ్ మీకు ఉండొచ్చు. బట్ ద బైబిల్ సేస్ ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి. ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి. నీ ప్రేమ యథార్థమైనటువంటిదిగా ఉండాలి. కనుక నీ భారతదేశం గురించి మనం చెప్తాం నా సహోదరుడు, సహోదరి అని. భారతీయులందరూ నా సహోదరుడు, నా సహోదరి అని చెప్తాం. బట్ వీ హ్యావ్ ద క్యాస్ట్ సిస్టమ్. ఈ క్యాస్ట్ సిస్టంలో అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్, ఇవి పెట్టింది రిజర్వేషన్స్, ఇవన్నీ పెట్టింది డెవలప్మెంట్ కోసం పెడితే ఇంకా ఇవాళ డివిజన్ ప్రమోట్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు. కాన్సెప్ట్ ఏంటంటే ద లవ్ ఆఫ్ గాడ్, అగాపే లవ్ వాజ్ మిస్డ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద హ్యుమానిటీ. మనుషుల హృదయాల్లో ఈ ప్రేమ అనేది ఆ విత్తనం చచ్చిపోయింది. క్రైస్తవుల్లో ఎక్కువ శాతం చచ్చిపోయింది. ఈ కామెంట్కి నన్ను రాళ్ళు వేసుకుంటున్నారు కాక మీరందరూ. అర్థమైందా? క్రైస్తవుల్లో చచ్చిపోయిందండి ప్రేమ. క్రైస్తవుల ద్వారా ప్రవహించాల్సిన ప్రేమ క్రైస్తవుల్లో డెడ్ కండిషన్లో. మనమే ఎవడు ప్రేమించుకోకపోతే లోకానికి ఏమని చెప్తామండి? అందుకే పౌలు అన్నాడు, మా అతిశయం వ్యర్థం కాకూడదన్నాడు. ఇతరులు మన పట్ల నమ్మకం పెట్టుకోవాలి. అతను నన్ను ప్రేమిస్తాడు అని నేను చెప్పాను, అది చేసి తీరుతాడు, నేను ఎక్కడ సిగ్గుపడను, అతని ప్రవర్తన బట్టి నా నమ్మకం వమ్ము కాదు అని ఇతరులు అతిశయించే స్థాయికి మనం ప్రేమించగలగాలి. ఫలానా తమ్ముడి నేను ఈ ఇష్యూలో ఐ డిపెండెడ్ ఆన్ హిమ్, he never dissatisfied me, he never put me in shame. ఆ స్థాయికి రావాలండి. నేను ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చును గాక. నేటి వాక్య ధ్యానానికి సహకారులు ఇద్దరు, మస్తార్మన్యం కాలనీ నుండి లక్ష్మీకాంతమ్మ ఈదా గారు, నరసింహమూర్తి ఈదా గారి యొక్క జ్ఞాపకార్థం. కుటుంబ సభ్యులు విప్పర్తి నిర్మల విశ్వాస్ కుమార్ గారు, బలువురి శ్యామల శాంసన్ గారు, కాశీ రజని వెంకటేశ్వరరావు గారు, అరిగెల శైలజ శ్రీనివాస్ గారు, రవికాంత్, రాజేష్, చమన్, చైతన్య, తన్మయి, సుస్మిత, జ్ఞాన సంస్థ, హేమబిందు, మోక్షిత్, మేషక్ సహకరిస్తున్నారు. మరియు
కంచర్ల రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం శ్రీమతి ఝాన్సీ రాణి గారు బిడ్డలు శాంసన్ మేరీ గ్రేస్ ఇవాంజలిని సహకరిస్తున్నారు. ప్రార్థన. ప్రభువా, ఈ బిడ్డలు ఇచ్చిన సహకారం బట్టి ఈ కుటుంబాన్ని దీవించండి, ఓదార్చండి, ఆదరించండి. మా ప్రేమ యథార్థకుంటకు సహాయం చేయండి. ఇవాళ మతాల పేరిట, రాజకీయాల పేరిట జరుగుతున్నటువంటి తీవ్రమైన ఆక్షేపించదగిన అంశాలు మా సమాజంలో తీసివేయబడినట్లు ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండేందుకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.